లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. అయితే ఈరోజు మీకు వివరించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాక్కాయ కొబ్బరి ఎంతో బాగుంటుందండి టేస్ట్. వాక్కాయ కూడా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కగా తెలుసండి, ఈ సీజన్లో చక్కగా మనకు కావలసిన వెరైటీలన్నీ చక్కగా చేసుకోవచ్చు. పప్పులోనూ వేసుకోవచ్చు, ఆవకాయ పట్టుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు. వాక్కాయ అన్నిటిలో కొబ్బరి వాక్కాయ చేశాను. ఆ కాంబినేషన్ ఎంత బాగుందనుకుంటున్నారు? అదిరిపోయిందండి, సూపర్. వాక్కాయ కొబ్బరి, చింతపండు వేయక్కర్లేదు, ఇంకా చక్కగా వాక్కాయే సరిపోద్ది. పులుపు వాక్కాయ పులుపు తెచ్చు కదండి, చింతపండు ఏమీ వేయక్కర్లేదు. ఎండుమిర్చితో చేసామేమో అంత మినపప్పు వేసి వాక్కాయ కొబ్బరి పచ్చడి తెలుసండి. రెండు కాంబినేషన్ కలిపి చేస్తే ఎంత బాగుందనుకుంటున్నారు? సూపర్గా ఉందండి. మీరు కూడా ఆ రకంగా చేసుకోండి. నేను వీడియోలో మీకు అన్నీ చూపించాను వివరించి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా చేసుకోండి. వాక్కాయ కొబ్బరి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈరోజు కొబ్బరి వాక్కాయ పచ్చడి చేసి మీకు చూపిస్తాను. చూశారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఇగోండి. కొబ్బరి చిప్ప చూశారు కదా, ఇగోండి ఈ వాక్కాయలు, ఎండుమిర్చి, చింతపండు అక్కర్లేదు. ఇంకా నేను ఎలా చేయాలో ఏంటో అన్నీ చక్కగా చూపిస్తాను. చాలా బాగుంటుందండి. అందులో వాక్కాయ కూడా మంచి తినాలి. చెప్పాను కదా, ఏ కాలంలో తినేది ఆ కాలంలో ఇచ్చేయాలని. ఇదిగోండి చూసారా, దీంట్లో ఇలా గింజ ఉంటుంది. ఈ గింజ మట్టుకు చక్కగా మనం తీసేయాలన్నమాట. ఈ గింజ ఇలా క్లీన్ చేసేయాలి. లోన వగరుగా ఉంటుంది, లేకపోతే చూసారుగా ఈ గింజ తీసి ఇలా చక్కగా నీట్గా శుభ్రం చేసేసుకోవాలి. లేకపోతే వగరు వచ్చేస్తుంది పచ్చడి. లోన గింజ వగరుగా ఉంటుంది, దాని మూలంగా మనం తీసేయాలన్నమాట గింజ అంతా. ఓకే, చూసారుగా కొబ్బరి వాక్కాయ పచ్చడి మీకు చూపిస్తాను. చేసి ఎలా చేయాలో మీకు కూడా తెలియపరుస్తా. చూసారు కదండి, చక్కగా ఈ రకంగా కోసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ గింజ ఉందనుకోండి వగరుగా ఉంటుంది, కాబట్టి మనం ఈ రకంగా చక్కగా తీసి క్లీన్ చేసేసుకోవాలి. అన్నీ చక్కగా ఇదిగో ఈ రకంగా చక్కగా క్లీన్ చేసాను. అదిగోండి శుభ్రంగా చూసారుగా చక్కగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఇవి కూడా నూనెలో మగ్గనిద్దాము. చూసారు కదా, ఆల్రెడీ అదే నూనెలో కొంచెం ఉడకనిస్తే బాగుంటుంది. చక్క మగ్గుతున్నాయండి. నూనెలో కొంచెం సేపు అటు ఇటు అడిస్తే సరిపోద్ది. ఇదిగోండి ఉప్పు మీకు కొబ్బరి ఈ రకంగా కోరాను. ఇది చూసారా పొడి పొడిగా ఎలా ఉందో. అది మళ్ళీ మీకు చేపిస్తాను. ఓకే, ఇదిగో అవి ఎలాగో మళ్ళీ చూసారు కదా, కాస్త అటు ఇటు కాసేపు నూనెలో మగ్గనిచ్చి అప్పుడు తీసేద్దాం. ఓకే, ఇదిగోండి ఆయిల్. వాక్కాయ కొబ్బరి పచ్చడి అన్నాను కదా, దానికి ఆయిల్ పోసాను కాబట్టి ఇప్పుడు ఇదిగోండి మిరగాయలు వేస్తున్నాను. వేసాం కదండి, ఇదిగోండి కొంచెం మినపప్పు కూడా వేసుకుంటే చక్కగా కమ్మని వాసన వస్తుంది. తాలింపు పెడతాను అనుకోండి, అయినా కానీ చక్కగా ఈ మిరపకాయలు తీసాక ఇదే నూనెలో మళ్ళీ ఆ వాక్కాయలు చక్కగా మగ్గబెట్టేసుకుంటే నూనెలో బాగుంటుందండి. చూసారుగా ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. చక్కగా ఎగిరి చూసారా, చాలు ఏపు. ఇదిగోండి మిక్సీలో వేసాను, ఎందుకంటే కొబ్బరి వాక్కాయ పచ్చడి అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు కమ్మని వాసనకి మళ్ళీ తాలింపులో వేస్తాను అనుకోండి, అయినా కానీ వేసి జీలకర్ర కూడా వేస్తున్నాను. మినపప్పు కూడా వేసాను కదా ఆల్రెడీ. ఇదిగోండి జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు నలిగిన తర్వాత అప్పుడు కొబ్బరిను అది వేసి నూరుదాము. అది కూడా మీకు చూపిస్తాను. వాక్కాయ ఇదిగోండి చక్కగా ఈ రకంగా నలిగింది కదా, మిక్సీలో ఆడేసాను పొడి కింద. ఇప్పుడు ఇవ్వండి ఈ వాక్కాయ ముక్కలు వేసేద్దాము. చూసారా నూనెలో చక్కగా ఈ
వేగిని ఈ రకంగా చక్కగా వేపుకోవాలి. చూసారుగా వేసి ఇదిగోండి కొబ్బరి కూడా చక్కగా వేసుకుంటే మళ్ళీ మీకు చేపిస్తాను నేను. రెండు కలిపి చక్కగా ఆడేసేయాలి. ఇదిగోండి చక్కగా ఈ రకంగా చక్కగా చేశాను. చింతపండు వేయక్కర్లేదు, ఇక ఆ పులుపు సరిపోద్ది. వాక్కాయ పులుపు చిచ్చు కదండి, దానికి దీనికి చక్కగా సరిపోద్ది. చింతపండు ఏమి వేయక్కర్లేదు. ఓకే, ఈ రకంగా చేశాను కదా. ఇప్పుడు చక్కగా తాలింపు పెట్టేసుకొని ఆహా ఓహో అనుకొని చక్కగా తినేద్దాం నెయ్యి వేసుకొని. ఓకే, అదిగోండి చూసారుగా ఆయిల్ పోసాను తాలింపుకి. ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి పచ్చెనపప్పు మినపప్పు కూడా వేసేసాను. మెంతులు కమ్మని వాసనకి మైన ఆరోగ్యానికి మంచిది కదండి, కంపల్సరీ వేసుకోవాలి. జీలకర్ర వేసాను. అనుకోండి ఆవాలు, ఇంకా కరివేపాకు ఒట్టు మిగిలి ఉంది, అది లాస్ట్లో వేద్దామండి. ఎందుకంటే అది చాలా ఆడావిడి చేసేస్తావు కదా, ఆఖరిని వేసుకుందాము. చక్కగా ఏగుతున్నాయి. నొరకెందుకు వస్తుందో చూసారు కదా, నేను పప్పు నూనె వాడతానండి, దాని మూలంగా అలా వస్తుంది అంతే. ఇంకా యాగలేదు. ఇదిగో అదండి. మిరపకాయలు వేయక్కర్లేదండి, ఎందుకంటే ఇది ఎండుమిర్చితో చేశాం కదా, ఇంకా ఎందుకు అనవసరంగా మనకి, ఇంకా అందుకని వేయక్కర్లేదు. చక్కగా చింతపండు ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే మనకి వాక్కాయ కూడా ఆరోగ్యానికి మంచిది, కొబ్బరి మంచిది. రెండింటికి చక్కగా చేసుకుని తినాలి కదండి. మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు. వాక్కాయ పప్పు వండుకోవచ్చు, వాక్కాయ ఆవకాయ పట్టుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు వాక్కాయ. ఇవి అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం కరివేపాకులు పెట్టాలి. వేగిపోయిందండి చక్కగా. ఇప్పుడు ఇదిగోండి ఈ పచ్చడి మిక్సీలో ఆడేసాను కదా, చక్కగా ఇటు అటు రంగం వేసి మీరు కూడా ఇలా చేసి తినండి. అసలు ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. చింతపండు లేని పచ్చడి అనమాట ఇది. వంకాయ వేసాం కదా, ఎలాగో చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదండి. ఆ రకంగా చేసుకోండి మీరు. అన్నీ వివరించి నేను చెప్పాను కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.